అండి. గోదావరి గట్టు దగ్గర కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారి విగ్రహానికి క్లాత్ ఎందుకు కట్టారో నాకు ఇప్పుడు తెలిసిందండి. నాకు సంతృప్తికరమైన సమాధానం లభించింది. చాలామందిని అడిగి చూసా, ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. చాట్‌జీపీటీని అడిగాను. చాట్‌జీపీటీ యాప్ అండి, క్లారిటీ వచ్చింది. చాట్‌జీపీటీ చెప్పిన దాని ప్రకారం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశాన్ని స్థాపించారు, తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన రాజకీయంగా కూడా ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తి. ఆయన ఇప్పుడు లేకపోవచ్చు, కానీ రాజకీయంగా కూడా ఆయనకి చాలా క్రేజ్ ఉంది. స్థానికంగా జరిగే ఎన్నికల్లో ఒక వ్యక్తి మీద ప్రత్యేకమైన అభిమానంతోనో, తాత్కాలికమైన ఆకర్షణతోనో, ప్రలోభాలతోనో ఓటు వేయకుండా ఎవరి వల్ల మంచి జరుగుతుంది అనే ఒక అంశం మీద మాత్రమే నాయకుడి ఎంపిక జరగాలి. కాబట్టి ఎవరు ఎలాంటి ప్రలోభాలకు, ఆకర్షణకు లోను కాకుండా ఉండటం కోసం కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి క్లాత్ కట్టడం జరిగింది. ఆయన ఒక్క విగ్రహానికే కాదు, ఈరోజు నేను 2-3 విగ్రహాలు చూశాను రాజకీయ నాయకులవి. అవి కూడా క్లాత్తో కప్పబడి ఉన్నాయి. సో నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని మాత్రం అడగండి. అందరికీ అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు. తెలుసుకునే సందర్భం రాలేదు ఇంతవరకు, ఇప్పుడు వచ్చింది. నాకు ఏదైనా ఒక అనుమానం ఉంటే అది పూర్తిగా క్లియర్ అయ్యే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అన్ని రకాలుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదు. సో ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా డౌట్ క్లియర్ అవడమే కాకుండా నాకు ఒక కొత్త విషయం తెలిసినందుకు, ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు.